ప్రయాణం అంటేనే ఎప్పుడూ సౌకర్యంగా, సురక్షితంగా సాగాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం ఆ ప్రయాణాన్నే ఒక ప్రాణ సంకటంగా మారుస్తోంది. తాజాగా వేమూరి ట్రావెల్స్‌కు చెందినటువంటి బస్సులకు వరుసగా ఎదురవుతున్నటువంటి ప్రమాదాలు ఆ సంస్థ ఫిట్‌నెస్ నిర్వహణ పైన తీవ్ర సందేహాలను లేవనెత్తిస్తున్నాయి. గతంలో జరిగిన ఘోర ప్రమాదం మరవక ముందే తాజాగా మరో బస్సు నడి రోడ్డుపైన ప్రమాదకర పరిస్థితుల్లో నిలిచిపోవడం ప్రయాణికులలో తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇదే ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆ చేదు అనుభవం ఇంకా మరవక ముందే తాజాగా మరో బస్సు హైదరాబాద్ నడి రోడ్డుపైన ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్పేట ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఈ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. బస్సు టైర్ల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ప్రమాదం ఏదో సంభవించింది, మా ప్రాణాలు ఉంటాయో లేదో అనేటువంటి ఆందోళన వారికి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు. ఆ బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారంతా అత్యంత ప్రమాదకర స్థితిలో ఆ ఫ్లైఓవర్ పైనే నిలబడాల్సి వచ్చింది. ఇక రాత్రిపూట పైగా తీవ్రమైనటువంటి చలి ఉండడంతో ప్రయాణికులు పడినటువంటి ఇబ్బంది అంతా ఇంతా కాదు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బయలుదేరిన ప్రయాణికులకు ఈ ఘటనతో తీవ్ర కష్టం ఎదురైంది. దాదాపు గంటకు పైగా వారంతా ఫ్లైఓవర్ పైనే నిరీక్షించవలసి వచ్చింది. ఆ అర్ధరాత్రి ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్న వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం కనీసం స్పందించకపోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్సు ఆగిపోయినా సమాచారం ఉన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ప్రయాణికుల నుంచి. ఇప్పటికే వరుస ప్రమాదాలతో తమ సంస్థ పేరు వార్తల్లో నిలుస్తున్నా కూడా వాహనాల ఫిట్నెస్ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు.